ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అనేవాడు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో కూడా తెలియని పొజిషన్లో ఉన్నాయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మీతో స్టార్ట్ చేస్తున్నా అండి ఈ ప్రోగ్రామ్ నుండి. మై ఆనర్ అండి, ఇంత మంచి బ్యూటిఫుల్ టీమ్ని కలిసినందుకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఓకే. అండ్ ఈ సినిమా అంటే లైక్ నా లైఫ్ నా కెరీర్ స్టార్ట్ అయింది ఒక 10 years పైన నుంచి. అంటే ఒక MBA కంప్లీట్ చేసుకుని జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండే లైఫ్ని వదిలేసుకొని ఒక ఏడీగా జాయిన్ అయ్యి అక్కడ నుంచి ఇప్పుడు అక్కడ నుంచి అంటే నా పేరు చెప్తే బాగుండు అని ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు అక్కడ, అందరూ స్టేజ్ మీదకి వస్తారు, వాళ్ళలాగా నించొని అరే అని అనుకునే స్టేజ్ నుండి ఇప్పుడు ఇక్కడ ఉన్నా. దానికి ఫస్ట్ థ్యాంక్స్ సుహాస్కి చెప్పాలి నేను. ఎందుకంటే సరే అది లాస్ట్లో చెప్తాను, సుహాస్ గురించి లాస్ట్లో మాట్లాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా కథ స్టార్ట్ అయ్యింది, ఫస్ట్ నేరేషన్ ఇచ్చింది మనీ సార్కి. సుహాస్కి చెప్పిన తర్వాత సార్ ఇలా నేను ఒక స్టోరీ అనుకుంటున్నా, సుహాస్ ఓకే చేశాడు అని చెప్పేసి అన్న తర్వాత అరే చాలా బాగుంది ఇంకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి దగ్గర నుండి స్టార్ట్ అయింది. దాని తర్వాత నరేష్ గారు, దాని తర్వాత హరీష్ గారు ఒక ఫ్రెండ్ ద్వారా ప్రదీప్ ద్వారా హరీష్ గారిని కలిసేసి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ జర్నీలో నాకు నెంబర్ ఆఫ్ మెంబర్స్ అండి, అంటే ఒక ఫస్ట్ మూవీ డైరెక్టర్కి ఎంతమంది హెల్ప్ చేయాలో అంతమంది చేశారు. అందులో కొంతమంది అంటే ఒక 10% కూడా స్టేజ్ మీద లేరు, అటువైపు చాలామంది ఉన్నారు, అక్కడ తినే దగ్గర అయితే అక్కడ కూడా చాలామంది ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక మూవీకి ఎన్ని కుటుంబాలు బతుకుతాయి ఏంటి అనేది జస్ట్ నేను దగ్గరుండి చూశాను, అందరి కష్టాలు చూశాను. అంటే ఒక చిన్న ఆర్టిస్ట్ నుంచి ఒక స్టార్ ఆర్టిస్ట్ వరకు వాళ్ళ పెయిన్ ఏంటి, అండ్ ఒక చిన్న టెక్నీషియన్ నుండి పెద్ద టెక్నీషియన్ వరకు వాళ్ళ పెయిన్ ఏంటి అనేది యాజ్ ఎ డైరెక్టర్గా, అంటే ఏడీగా ఉంటే కొన్ని తెలిసేయేమో, బట్ యాజ్ ఎ డైరెక్టర్గా నేను అన్ని దగ్గర ఉండి చూసున్నాను. ఇన్ని అద్భుతమైన సాంగ్స్ ఇస్తున్నారు కదా, ఇన్ని సాంగ్స్ ఇచ్చి ఇంతమంది అంటే జనం యాక్సెప్ట్ చేస్తున్నారు. సార్ మీకు చాలా హైట్స్కి వెళ్ళాలి, చాలా పెద్ద స్టార్ హీరోలతో వర్క్ చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. నెక్స్ట్ అరే గుర్తు చేయండి రా, నెక్స్ట్ ఎవరున్నారు, భావిన్ షా ఫ్రమ్ డే 1. భావిన్ డార్లింగ్ దా. అంటే తినతో నేను హిట్ 2 హిట్ బాలీవుడ్ అండ్ సైన్ వర్క్ చేస్తున్నాం, కలిసే వర్క్ చేస్తున్నాం. భావిన్ నాకు గొడవలు కూడా అయినాయి, హిట్ 2లో తిట్టుకున్నాం కొట్టుకున్నాం అన్నీ జరిగినాయి. బట్ యాజ్ ఎ టెక్నీషియన్ చాలా బ్యూటిఫుల్ టెక్నీషియన్, అంటే నాకు చాలా పెద్ద ఎడిటర్లు తెలుసు, చాలామంది తెలుసు. బట్ నేను వై ఐఎమ్ చూసింగ్ భావిన్ అంటే తను చాలా డెడికేటెడ్ అనమాట. అర్ధరాత్రులు అపరాత్రులు తిండి ఉండదు ఏముండదు, ఆ ఎడిట్ టేబుల్లో కూర్చొని చాలా కష్టపడుతూ పనులు చేస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. నీ వల్ల కూడా ఈ సినిమా చాలా బ్యూటిఫుల్గా రేపు పొద్దున చూడబోతున్నా. వాళ్ళు చూడబోతున్నాను నేను చూసి అనుకో, అది వేరే విషయం. సరే థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ నాకు ప్రదీప్ అండ్ హరీష్ గారు ఇద్దరు ఒకసారి ఇక్కడికి రండి ప్లీజ్. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, చాలా ఇప్పటికీ కష్టపడుతూ పనులు చేస్తూ ఉన్నాం. అండ్ హరీష్ గారు అంటే ఈయన ఎలా అంటే ఒక ప్రొడ్యూసరు దేవుడు అని చెప్పేసి సీనియర్ ఆర్టిస్టులు ఇంతకుముందు చాలామంది హీరోలు అంటే నేను చూసున్నా, నాగేశ్వరరావు గారు రామారావు గారు కింద కూర్చొని ఉంటే ప్రొడ్యూసర్లు స్టేజ్ సీట్లలో కూర్చొని ఉన్న రోజులు చూసాం. బట్ అది కొంచెం కాలక్రమేణా తగ్గుతూ వచ్చింది. బట్ నేను ఆ రెస్పెక్ట్ మీకు ఎప్పటికీ ఇస్తాను. ఎందుకంటే ఒక 10,000 ఇయ్యండ్రా బాబు ప్రాబ్లమాటిక్గా ఉంది అంటే ఏడీల్ లైఫ్ అలాగే ఉంటుంది. ఒక 10,000 ఒక 5,000 ఇస్తే బాగుండు, షూట్లు లేకపోతే అని చెప్పేసి అనుకునే దగ్గర మనల్ని నమ్మి ఒక 10 కోట్లు పెట్టి ఒక సినిమా తీయటం అనేది ఒక ప్రొడ్యూసర్ అంటే ఎంత బిలీవ్ చేసి ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హరీష్ గారు మీకు లైఫ్ టైం అది నాకు ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఇప్పటికి పాప ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నాడు. సినిమా 11th తర్వాత కష్టాలు ఉండకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దానికి రేత్రి పగలు కష్టపడుతూనే ఉన్నా, చేస్తా అది. అలీ గారు సుహాస్ చెప్పున్నాడు, అన్న ఈ క్యారెక్టర్కి అలీ గారు బాగుంటారు అని చెప్పేసి ఇమీడియట్గా అలీ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆయనకి నరేషన్ ఇవ్వగానే ఇమీడియట్గా ఓకే అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ అనిత గారు అంటే
ఒక అంటే ఒక ఆవిడని చూడగానే ఒక అందమైన ఫీలింగ్ వచ్చింది. ఒక అమ్మని ఎంత అందంగా చూస్తాము అనేది ఈ సినిమాలో చూస్తారు. ఎందుకంటే అమ్మని మించిన అందం ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అది నా స్క్రీన్ మీద నేను చూపించబోతున్నాను అనిత గారి రూపంలో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు ఈరోజు షూట్ ఉండి రాలేకపోయారు. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఎవరు? మొయిన్ సాత్విక్. నేను మర్చిపోను. రండి. వీళ్ళిద్దరూ ఫుల్ లెంత్ సినిమాలో ఉన్నారు. ఎడిటింగ్లో కూడా ఏం లేపేలేదు. 100% మీ ఇద్దరు ఉన్నారు. చాలా మంచి రోల్స్ అండి. అంటే చాలా సపోర్టివ్గా, అంటే నాట్ ఓన్లీ మీ, అంటే పర్ఫార్మెన్స్ వైజెస్ ఓకే ఫైన్, ఎందుకంటే వాళ్ళిద్దరూ మంచి పర్ఫార్మర్స్. మొయిన్ ఇంకా చాలామందికి తెలీదు. అండ్ తను పాపం చాలా, అంటే నేను చూసిన చాలా కొద్ది మంది పర్ఫార్మర్స్లో మొయిన్ ఒకడు. తను ఎలాగో మంచి హైట్స్కి వెళ్తాడు, అది డెఫినెట్లీ జరుగుద్ది. అండ్ సాత్విక్ ఇప్పుడిప్పుడే వస్తున్నాడు. సాత్విక్ చాలా మంచి కమెడియన్గా ఎదుగుతాడు ఈ సినిమా తర్వాత అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఇలాగే కాకుండా ఇంకా నైని పావని, ఇలా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా మాలవిక ఈ సినిమాలోకి నేను తీసుకోవడం, అంటే యాక్చువల్లీ నాకు ఫస్ట్ 3-4 డేస్ తర్వాత 5th డే షూట్లోనే ఎప్పుడో నాకు అర్థమైపోయింది ఇది తిను పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పేసి. అండ్ ఈ సినిమాలో నాకు, అంటే ఈ సినిమా ద్వారా జరిగింది ఏంటంటే ముగ్గురు పిల్లలు అండి. అంటే యాక్చువల్లీ నాకు బాబు పుట్టాడు. వాడితో పాటు వీళ్ళిద్దరిని కూడా నా పిల్లల్లాగే, అంటే పిల్లలంటే అలాగే ప్రేమించాను నేను వీళ్ళిద్దరిని. లైక్ దే ఆర్ మై, అంటే వాడిని ఎంత ఇష్టపడుతున్నానో వాడిని ఎంత ప్రేమించానో వీళ్ళిద్దరిని అలాగే చూసుకుంటూ ఉన్నాను. మాలవిక చాలా, అంటే జో చూసాము. జో తర్వాత చాలామంది ఫ్యాన్స్ అయ్యారు. అండ్ తమిళనాడు నుంచి చాలా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ ఆంధ్రాలో కూడా చాలామంది ప్రేమిస్తున్నారు. అంటే బేసిక్గా మా ఆంధ్ర అబ్బాయిలకి మలయాళం అమ్మాయిలు అంటే చాలా బాగా క్రష్, ఇష్టాలు అవన్నీ ఉంటాయి. బట్ ఈ సినిమా తర్వాత చాలా పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ అండ్ తన పర్ఫార్మెన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. గాడ్ బ్లెస్ యూ, యూ విల్ గో డెఫినెట్లీ. అండ్ అందుకే తను ఒక చాలా తెలివైన పిల్ల. ఇప్పుడు దాకా ఇంకో సినిమా ఓకే చేసుకోలేదు. సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది. చెక్ డబుల్ అయిపోద్ది అయితే డెఫినెట్లీ. అందుకే వాళ్ళ అమ్మ అక్కడ కూర్చొని రాసుకుంటూ ఉంది. నెక్స్ట్ అండ్ సారీ, ఇంకో 2-3 ఉన్నాయి, అవి మాట్లాడిన తర్వాత. ఒకటి హరీష్ శంకర్ గారు అండి. హరీష్ శంకర్ గారి గురించి పాపం ఆయనకి హెల్త్ బాగాలేదు, రాలేకపోయారు. హరీష్ గారి దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పాలి, ఆయన ఒక క్యారెక్టర్ చేయాలి దీంట్లో అనుకున్నప్పుడు చాలా టెన్షన్ పడ్డాను, వణికిపోయాయి. ఎందుకంటే ఆయన గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళతో, రవితేజ గారు లాంటి వాళ్ళతో బ్యూటిఫుల్ రైటింగ్, బ్యూటిఫుల్ డైలాగ్స్ ఇచ్చున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇప్పుడు డైలాగ్ చెప్పాలి, ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారన్న భయాన్ని పక్కన పడేసి ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పడం, అంటే ఆయన క్యారెక్టర్ గురించి చెప్పడం స్టార్ట్ చేసేటప్పుడే వణికిపోయా. ఆయన కొంచెం పర్లేదు నాన్న చెప్పు అని చెప్పేసి స్టార్ట్ చేయగానే ఆయన ఇమ్మీడియట్గా ఓకే అన్నారు. చాలా బాగా రాసామన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ మా మారుతి గారు, తన దగ్గర నేను ఏడీగా చేసున్నాను సార్, ఇలా ఒక క్యారెక్టర్ ఉంది అనగానే ఆయన కూడా వచ్చి చేశారు. వాళ్ళిద్దరికీ థ్యాంక్ యూ సో మచ్. మారుతి గారు సినిమా కూడా చూస్తున్నారు, చాలా బాగుందని చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఆయన ప్రభాస్ మూవీలో కొంచెం బిజీగా ఉన్నారు, అందుకే రాలేదండి. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా సుహాస్. ఇద్దరం వణుకుతాం, బట్ ఈరోజు నేనేం మాట్లాడుతున్నానో అది అలా వెళ్ళిపోతుంది. సుహాస్ అనేది అంటే ఇది లైఫ్ టైం మెమరీ అండి. అంటే సినిమా తీయాలి అని ఇక్కడికి వచ్చే అవకాశం అండ్ ఈ స్టేజ్ మీద ఉండటానికి దేనికైనా ఒకే ఒక రీజన్ సుహాస్ అండి. డార్లింగ్, నీకు నేను మంచి సినిమా తీశాను, సినిమా రూపంలో నువ్వు ఇచ్చిన దానికి నేను రుణం తీర్చుకుంటాను, ఇంకా తీర్చుకుంటూనే ఉంటాను, నీకోసం ఎన్ని కథలైనా రాసుకుంటూనే ఉంటాను. సరే నువ్వు ఓకే చెప్పాలి, నువ్వు చాలా బిజీ అయిపోయావు అటు తమిళ్ అది ఇది అని చెప్పేసి. బట్ ఇక్కడ చాలామంది నన్ను కూడా అడుగుతున్నారు సుహాస్ కథలు చెప్పాలి అది ఇది అని చెప్పేసి. కొంచెం ఇక్కడ వాళ్ళని కూడా చూస్తూ ఉండు. సుహాస్ ఏంటంటే లైక్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంటే కొన్ని పేర్లు, ఆ కంపారిజన్ కరెక్ట్ కాదని నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ
వాళ్ళని వాళ్ళు స్టార్లు చేసుకున్నారు, వాళ్ళుగానే ఎదిగారు. అందులో ఒక చిరంజీవి గారు, ఒక రవితేజ గారు, ఒక నాని, నెక్స్ట్ సుహాస్. ఈ పేరు డెఫినెట్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండిపోతుంది డార్లింగ్. For more videos like this, subscribe Big TV channel.